కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. పట్టుదల దీక్షకు మారుపేరు మహర్షి భగీరథుడని ప్రకాశం జిల్లా కలెక్టర్ P రాజాబాబు కొనియాడారు. భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకొని గురువారం ఒంగోలులోని కేశస్వామిపేటలోని ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొని అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, గంగను ఆకాశం నుండి భూమికి దింపిన మహనీయుడు భగీరథుడని, అందుకే మనం ఏదైనా కష్టతరమైన కార్యాన్ని సాధించాలనుకున్నప్పుడు దాన్ని భగీరథ ప్రయత్నంగా అభివర్ణిస్తామని గుర్తు చేశారు. ఆయన చూపిన పట్టుదల మరియు చేసిన త్యాగం నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధనలో భగీరథుని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం మరియు వివిధ కుల సంఘాల నేతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహర్షి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో భగీరథ ఉత్సవాలు ఘనంగా జరపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిస్టిక్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో శ్రీనివాస్ గారు అండ్ అదర్ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సో భగీరథ మహర్షి గురించి మనం ఎక్కువగా చెప్పవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు, ఆయన పురాణ పురుషుడు. మనకి ఈ పురాణంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు ఇచ్చి, సో దాని ద్వారా ప్రజల యొక్క మనస్థితి కానీ లేదంటే కనుక వాళ్ళ అభివృద్ధి కానీ సహాయపడుతూ ఉంటారు. అంటే పట్టుదల కలిగినటువంటి పర్సన్. సో 2 జనరేషన్స్లు అయిపోయిన తర్వాత, అంటే చిన్న వయసులోనే మహారాజుగా రావడం, ఆ తర్వాత తన తల్లి ద్వారా
వాళ్ళ అన్నదమ్ములకు జరిగినటువంటి అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత గంగ ఆకాశగంగగా ఉన్నటువంటి గంగని పాతాళానికి రప్పించే ప్రయత్నం తను చేసి కఠోర దీక్ష చేసి బ్రహ్మను మెప్పించి సో ఆకాశగంగని పాతాళానికి తీసుకొచ్చారు. సో అందుకే అది ఒక నానుడి, ఒక భగీరథ ప్రయత్నం చేస్తేనే కానీ ఈ పని అవ్వలేదు అని అంటూ ఉంటారు. సో అంత అంటే మానవుడు ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అని చెప్పడానికి ఉదాహరణగా ఉన్నటువంటి మహాపురుషుడైన సో ఆయన యొక్క వేడుకలు ఈ ఘనంగా జరుపుకోవడం అనేది చాలా సంతోషం. యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేను కూడా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆయన యొక్క దీవెనలు అట్ ద సేమ్ టైం ఆయన స్ఫూర్తి మనందరిలో ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి నాడు భగీరథ మహర్షి జయంతి కార్యక్రమం జరుగుతుంది. భగీరథుడు అంటే శ్రీరామచంద్రుడు వంశీకుడు, ఆయన తరువాత భగీరథుడు వాళ్ళ పుత్రులకి కొంచెం ఇబ్బందికరంగా జరిగితే అశ్వమేధ యాగం చేసేటప్పుడు గుర్రం కనబడకపోతే మునిగారు ఇబ్బంది పెడితే అలాగే ఏంది బాధపడుతూ తపస్సు చేశాడు. ఒంటి కాలు మీద కఠోర తపస్సు చేసి శివుణ్ణి పిలిచాడు. నేను కాదయ్యా పలానా గంగని తలుచుకుంటే గంగని నేరుగా తపస్సు చేసి ఆమెని నేల మీదకి తీసుకొచ్చిన కఠోర తపస్సు చేసి మన భగీరథుడు ఆయన జయంతి జరుపుకోవటం వైశాఖ శుద్ధ సప్తమి జన్మ నక్షత్రం కాబట్టి అలా జరుగుతుంది. అలాగే ప్రకాశం జిల్లాలో అన్ని మండలాల్లో అన్ని విలేజ్ల్లో కూడా జరుపుతున్నాము. అన్ని మండల కమిటీల్లో కూడా అందరికీ ఉదయాన్నే ఫోన్ చేసి జరుపుతున్నారు. అన్నీ బాగా జరుగుతుంది. దీనికి అందరూ వచ్చినందుకు కలెక్టర్ గారికి, బీసీ వెల్ఫేర్ మేడం గారికి, అధికారులకి, మా సగర కుల బంధువులకు, శ్రేయోభిలాషులకు, భక్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం అండి. ఇక్కడికి ఈరోజు మనం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మొట్టమొదటిసారిగా స్టేట్ ఫంక్షన్గా శ్రీ మహర్షి భగీరథుని జయంతి ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతుందండి. ఇక్కడ ఒంగోలు టౌన్లోనే ఇక్కడ స్టాట్యూ దగ్గర జరుపుకోవటం ఇదే మొదటిసారి అండి. నిజంగా ఇది చరిత్రలో గుర్తించుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడ మన స్టాట్యూ దగ్గర చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. కలెక్టర్ గారు కూడా రావటం, అందరూ కూడా నాయకులు అందరూ కూడా జిల్లా అధ్యక్షులు, సగర జిల్లా అధ్యక్షులు జూటూరు శ్రీనివాసరావు కానివ్వండి, తర్వాత మన అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు కానివ్వండి, అందరూ పార్టిసిపేట్ చేసి సామాన్య ప్రజలు అందరూ కూడా సక్సెస్ చేశారండి. ముఖ్యంగా మహర్షి గారి భగీరథుని గారి నుంచి మనందరం నేర్చుకోవాల్సింది ఒకటేనండి. ముఖ్యంగా ఇప్పుడు తరం ప్రతి చిన్న విషయానికి కూడా మేమేం చేయలేమేమో, మా వల్ల ఏం కాదేమో, జీవితంలో ఏం సాధించలేమేమో అన్న నిరాశ నిస్పృహలతో ఉంటున్నారు. అట్లా కాకుండా ఈ తరాన్ని ముందుకు నడిపించే వ్యక్తులు, ఈ మహానుభావులు ఇచ్చిన సందేశం ఏంటంటే మనం ఏదైనా కానీ సీరియస్గా కఠినంగా ఒక నిరాహార దీక్షలాగా చేసి ఆ పనిని సాధించాలి అని అనుకుంటే గట్టిగా ఖచ్చితంగా సాధిస్తామండి. ఇప్పుడున్న పిల్లలు కూడా చదువుకోలేక మా వల్ల కాదేమో, మేమేం పాస్ కాలేమేమో, ఫెయిల్ అవుతామేమో అన్న ఉద్దేశంతో సూసైడ్లు చేసుకోవటం అలా చేస్తున్నారు. ఈయన గురించి పిల్లలందరికీ మన స్కూల్స్లో, హాస్టల్స్లో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరికీ కూడా మోటివేట్ చేస్తామండి. ఏదైనా కానీ మనిషి తలుచుకుంటే ఏది అసాధ్యం కాదని నిరూపించిన వ్యక్తి. అందరికీ కూడా నమస్కారాలండి. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు
33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును. వారెవ్వా, నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.